అది 2013 ఐపీఎల్. ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ పాంటింగ్ కెప్టెన్సీలో ముంబై ఆట ఏమాత్రం ఆశించినట్లేదు. పైగా పాంటింగ్ టీ20 శైలిలో బ్యాటింగ్ చేయడం లేదు. దీంతో జట్టులో అతని స్థానం కూడా అనవసరమన్న భావన ఉండేది. అదే సమయంలో కెప్టెన్సీ మార్పుపై జట్టు ఓనర్ నీతా అంబానీ దృష్టి సారించారు. వెంటనే రోహిత్ కనిపించాడు. ఈ ఒక్క నిర్ణయంతో ముంబై ఇండియన్స్ దిశాదశ మారిపోయింది. 2013 ఐపీఎల్ ట్రోఫీతో పాటు మొత్తంగా 5 సార్లు ముంబైకి కప్ అందించాడు రోహిత్. సీన్ కట్ చేస్తే ముంబై ఇండియన్స్ తో పాటు ఐపీఎల్ కు రోహిత్ గుడ్ బై చెప్పనున్నాడన్న వార్తలు అభిమానులను బాధపెడుతున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంతుంది? 2024 సీజన్ రోహిత్ కు ఆఖరిదా? మే 10న కోల్కతాపై మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. ముంబై ఇండియన్స్ టీమ్ స్ట్రాంగ్ అవ్వడానికి 5 కప్పులు గెలవడానికి కారణం తనేనని అర్థం వచ్చేలా రోహిత్ కమెంట్ చేసినట్టుగా ఆ వీడియో చూస్తే అనిపించింది. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో రోహిత్ ఇలా మాట్లాడాడు. ఇది నా ఇల్లు, దేవాలయం, దానిని నేనే నిర్మించా, కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు, నాకు ఇదే లాస్ట్ అని రోహిత్ చెప్పాడు. ఇదంతా ముంబై ఇండియన్స్ గురించి చెప్తున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోను ముందుగా కేకేఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది, తర్వాత డిలీట్ చేసింది. నిజానికి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ జట్టు యాజమాన్యం పట్ల కోపంగా ఉన్నారు. 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను తీసుకోవడం వారికి నచ్చలేదు. ఈ నిర్ణయం తర్వాత అభిమానులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. కొందరు ఏకంగా ముంబై జెర్సీనే తగలబెట్టారు. అటు సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్ గురించి అటు రోహిత్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. రోహిత్ కు ఇష్టం లేకుండా అంబానీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనకు రోహిత్ మౌనం బలాన్ని చేకూర్చింది. టీమిండియాకు 3 ఫార్మాట్లలో కెప్టెన్ గా వివరించిన రోహిత్ శర్మ అటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒక రకంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా అతను సక్సెస్ కావడం కారణంగానే టీమిండియా కెప్టెన్సీ కూడా దక్కిందని చెప్పవచ్చు. ఏకంగా ముంబై జట్టుకు 5 సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన ఘనత రోహిత్ కి దక్కుతుంది. కెప్టెన్సీలో తిరుగులేని చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీకి చెక్ పెట్టిన ఒకే ఒక్కడు రోహిత్. ధోనీ వర్సెస్ రోహిత్ తో హిట్ మ్యాన్ దే పై చెయ్యి. ఇలాంటి రోహిత్ ను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడం జట్టులో పెనుదుమారాన్ని రేపింది. పాండ్యా కెప్టెన్సీలో ఎవరు కూడా మనసు పెట్టి ఆడడం లేదన్న వాదన వినిపిస్తుంది. ఐపీఎల్ లో రోహిత్ శర్మ విజయవంతమైన సారథిగా నిలిచాడు. ముంబై తరపున 5 ఐపీఎల్ ట్రోఫీలతో పాటు హైదరాబాద్ ఫ్రాంచైజీ డెక్కన్ చార్జర్స్ 2009లో ట్రోఫీ గెలిచినప్పుడు రోహిత్ ఆ జట్టులో సభ్యుడు. ఇలా మొత్తంగా 6 ఐపీఎల్ ట్రోఫీలు సాధించాడు. అటు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో కూడా ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. కనీసం ప్లే ఆఫ్ లోకి కూడా అడుగు పెట్టకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు కొత్త కెప్టెన్ హార్దిక్ సీనియర్ అయినా రోహిత్ కు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదంటూ ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో రోహిత్ ఇక తర్వాత సీజన్ లో ముంబై జట్టును వీడబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇది కేవలం ముంబై ఇండియన్స్ నుంచి కాదని ఐపీఎల్ నుంచి రోహిత్ వీడుకోలు చెప్పబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.